హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే 31 కదా, దానికోసం అనేసి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నాకైతే పెద్దగా వంట చేయడం రాదు. నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ చేయబోతున్నాను. అలాగే బిర్యానీలో వేసే మెటీరియల్ సామాన్లు లేదు. ఏంటంటే ఆ బిర్యానీ పేస్ట్, దానికోసం అనేసి కొట్టుకు వెళ్ళాము కానీ దొరకలేదు. మామూలుగా నార్మల్గానే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీలో వేసే ఉల్లిపాయలు అయితే ఇప్పుడు కోయడం అయిపోయింది. ఇప్పుడు అయితే కోడి కటింగ్ చేస్తాను. కోడి కటింగ్ అయిన తర్వాత బిర్యానీ అయితే చేస్తాను. ఈ కోడి అయితే 2.5 kg ఉంది. ఇప్పుడు అయితే ఈ కోడిని కటింగ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే బిర్యానీ కోసం ఆయిల్ వేసి కొన్ని మెటీరియల్ అయితే వేయబోతున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేయబోతున్నాను. ఇవి అయితే మాడిన తర్వాత అల్లం పేస్ట్ అలాగే టమాటా వేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం పేస్ట్ టమాటా అయితే వేసాను. దీనికి తగ్గట్టుగా ఇది మాడితే దీనికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తగ్గట్టుగా వాటర్ అయితే పోసాను. ఇవి వేసారు వచ్చాక రైస్ అయితే వేస్తాను. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. రైస్ ఉడకాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే రైస్ ఉడికి వచ్చింది. కాసేపు పైగా మూత వేసి పైన అయితే అగ్గి వేస్తాం. ఇప్పుడైతే మూత వేసి పైన అగ్గి అయితే వేస్తున్నాను. అలాగే కాసేపు పైకి అయితే అగ్గి మొత్తం పైన పెట్టిన తర్వాత ఒక కాసేపు పైకి అయితే దించేస్తాము. ఇప్పుడైతే పైన అగ్గి పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్కి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. ఇప్పుడైతే బిర్యానీ ముక్క అయితే తీసాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైస్ అయితే ఎలాగొచ్చింది, సూపర్ వచ్చింది కదా. ఇప్పుడు అయితే చికెన్కి అయితే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అయితే వేస్తున్నాను. ఇవి అయితే బాగా మాడిపోవాలి. కొంచెం మాడిన తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయ అయితే కొంచెం మాడి వచ్చింది కదా, దానివల్ల ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం మంచిగా మాడాలి అన్నమాట. అది ఇలా మాడిన తర్వాత అయితే టమాటా అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మాడిన తర్వాత అయితే చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అయితే ఈ విధంగా సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉడికి వచ్చిన తర్వాత అయితే సరిపోయేంత పసుపు అయితే ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి. కాసేపు పోయినాక సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి. కలర్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. జ్యూస్ అవ్వడానికి అయితే కొద్దిగా ఇలా వాటర్ వేసుకోవాలి. జ్యూస్ అవుతేనే తినడానికి కూడా కొంచెం బిర్యానీలో కలిపి తినడానికి అవుతుంది. జ్యూస్ లేకపోతే మరి ఇబ్బంది కదా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, దించేస్తున్నాను. దించిన తర్వాత అయితే కాసేపు అలా రిలాక్స్ తీసుకొని తినడం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏంటంటే ఇందాక బిర్యానీ చేసాం కదా, అదైతే మొత్తానికి అయిపోయింది. ఇప్పుడైతే తిని చూపిస్తాము, చూడండి. ఫ్రెండ్స్, నాకైతే మా తమ్ముడు అయితే పిలిచాడు. ఈరోజు స్పెషల్ బిర్యానీ చేశాడు. తర్వాత మటన్ చికెన్ చేశాడు. బిర్యానీ చేసి నాకైతే పిలిచాడు భోజనానికి. కొత్త సంవత్సరం న్యూ ఇయర్కి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అనేసి నాకు పిలిచాడు. నేనైతే వచ్చాను. ఇక్కడ చలి అయితే చాలా విపరీతంగా ఉంది. చలి దంచేస్తుంది. చాలు అంత బిర్యానీ తినా కదా, బిర్యానీ ఎక్కువ తినలేను ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే కొత్తగా కొత్త ఛానల్ స్టార్ట్ చేశాడు. కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాడు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు పెట్టిన వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే చాలా చాలా బాగా చేశాడు. చాలా సూపర్గా ఉంది. చికెన్ కూడా పర్లేదు, బిర్యానీ కూడా పర్లేదు, చాలా సూపర్గా ఉంది. నాకైతే ఫోన్ చేశాడు, ఒకసారి రా ఇంటికి రా అంటే నేను ఏదో అనుకుని వచ్చాను. బిర్యానీ చేశాను, ఇది తినమంటే వచ్చాను. ఓకే. దగ్గు పట్టేసింది. దగ్గు పట్టేసింది. మా వాడికి అయితే దగ్గు అయితే పట్టేసింది.
ఇది చలికాలం కదా, చలికాలం వల్ల క్లైమేట్ క్లైమేట్ చల్లటి వాటర్ తాగడం వల్ల దగ్గు పట్టేసింది. దగ్గుపట్టేసింది. నాకు కూడా గొంతు గరిగరి అవుతుంది.